హలో ఎవ్రీవన్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మండే రోజు దీపావళి కాబట్టి ఇల్లంతా డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా బయట అయితే బిర్యానీ తిన్నికే మండి తిన్నికే పోదామంటే ఏం అవసరం లేదు, ఇంట్లోనే చేస్తానని చెప్పేశాను. ఇంకొక ప్లేట్ తీసుకొని దాంట్లో ధనియా పౌడరు ఇంకా మసాలా అయితే వేసుకున్నాను. ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క అవన్నీ మిక్సీ పట్టుకున్న మసాలా, ఉప్పు, పసుపు, కారం సరిపడంతా ఇవన్నీ వేసుకొని ఇంకా దీంట్లో అయితే కొద్దిగంతా నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని ఇది అంతా మసాలా మొత్తం కలుపుకోవాలి మంచిగా. ఇంకా మా వాళ్ళు అయితే అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకున్నాను. అలాగే కొద్దిగంత కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకున్నాను. కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకొని ఇంకా ఇది మొత్తం అయితే ఈ విధంగా కలిపేసుకొని కొంచెం ఇది ముద్దలా ఉంటే కొంచెము వాటర్ అనేది పోసుకొని లూజ్ చేసుకుంటున్నాను. ఇంకా మండి కోసం అయితే చికెన్ ఈ విధంగా కట్ చేసుకొచ్చారు. ఇంకా కేజీ చికెన్, ఇది కేజీకి ఎబోనే ఉంది. ఇంకా ఇది మొత్తం ఈ మసాలా మిక్స్ చేసిన మసాలా. ఇంకా దీనికైతే ఈ చచ్చిపోయిన కోడి ముక్కలకైతే ఈ విధంగా మసాలా మొత్తము రుద్దేసి మసాజ్ అయితే చేసేసాను. చూడండి ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇదైతే ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే పక్కనైతే పెట్టేశాను. మంచిగా నాననివ్వని అనేసి పక్కనే పెట్టేసుకొని ఇంకా మనం మండి కోసము రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే కిలోన్నర చికెన్లో 1/2 kg బాస్మతి రైస్తో మండి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. 4 మెంబర్స్కి 3 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. దీంట్లో అయితే ఇగో ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క, సాజీరా, మసాలా దినుసులు మొత్తం వేసుకొని అలాగే కొద్దిగంత మిరియాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదొకటి ఫ్లవర్ అన్నమాట, బిర్యానీ ఫ్లవర్. దీని పేరు ఏంటిదో నాకైతే తెలీదు, నేనైతే బిర్యానీ ఫ్లవర్ అని అంటాను. ఇంకా ఈ మొత్తం ఆయిల్లో వేసుకొని కొద్దిగంత పచ్చి వాసన పోయే వరకు డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. అయితే బిర్యానీ మండిలో ఆనియన్స్ కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు, మీ ఇష్టం అన్నమాట. ఇంకా నేనైతే కొద్దిగా చిన్న ఆనియన్స్ ఉండే మా ఇంట్లో, అవైతే కట్ చేసుకున్నాను. ఒక 4 to 5 ఆనియన్స్ కట్ చేసుకొని ఇంకా ఆనియన్స్ కూడా ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఆనియన్ వేగనిద్దాం. ఇంకా ఆనియన్ అయితే చక్కగా వేగింది కదా, ఇంకా దీంట్లోనే కొత్తిమీర, పుదీనా సరిపడంత అవి కూడా కట్ చేసుకొని వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము. ఫస్ట్ టైం అయితే మండి చేశాను. ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా ఇప్పటి నుంచి అయితే బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదనేసి ఇంట్లోనే చేయమని చెప్పారు. ఇంకొక గుప్పెడంతా బాదం, కాజు, కిస్మిస్ అయితే వేసుకున్నాను. ఇంకా వేసుకొని అది కూడా కొంచెము ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే కానిద్దాం అన్నమాట. ఇంకా బాస్మతి రైస్కి సరిపడంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఎసరికి. సేమ్ బగారా రైస్ ఎలా చేసుకోవాలో సేమ్ అలాగే చేసుకోండి అండి. చాలా ఈజీ తెలుసా. బయటికి పోయి మండి కోసము గంటలు గంటలు వెయిటింగ్ హాల్లో నిల్చొని వేలు ఖర్చు పెట్టడం ఎందుకు, కొంచెం ఓపికతో ఇంట్లో చేసుకుంటే ఇంకా బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇంకా దీంట్లో సరిపడంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనమైతే ఉడకనిద్దాం. ఇది బాగా మసలాలన్నమాట. ఇంకా దీంట్లో కొద్దిగా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మూత కప్పేసుకొని బాగా ఈ విధంగా మసలాలి. ఇలా మసలిన తర్వాత ఇంకా బాస్మతి రైస్ అయితే నేనైతే అప్పుడే కడిగి దీంట్లో వేసుకుంటున్నాను. అప్పుడే కడిగి వేసుకోకుండా కొద్దిసేపు ఒక 4 to 5 మినిట్స్ అయితే నీళ్ళలో నానబెట్టి కూడా వేసుకోండి. ఎసరు సరిపడంతా ఎసరు వేసుకోండి. ఇంకా ఒక పక్కన అయితే సిమ్లో పెట్టేశాను రైస్కి. ఇంకా ఇంకో పక్క అయితే డీప్ ఫ్రై కోసము ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత పీసెస్ ఇలా కొంచెం ఒక 3 పీసెస్ వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాను ఆయిల్లో. మీరు కావాలంటే ఆయిల్లో ఇట్లా డైరెక్ట్ ఫ్రై చేసుకోండి, లేదంటే డబుల్ బాయిల్ ఉంటుంది కదా, ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకొని పైన జాలి వేసుకొని దాంట్లో ఈ పీసెస్ వేసుకొని అలా 10 నుంచి 15 నిమిషాలు డబుల్ బాయిల్ చేసుకొని దాని తర్వాత డీప్ ఫ్రై అనేది చేసుకోండి. నేను అలా కాకుండా నేను ఆయిల్లోనే డీప్ ఫ్రై అనేది మంచి చేసుకున్నాను అన్నమాట. డీప్ ఫ్రైకి అయితే కొద్దిగా టైమే పడుతుంది, ఎందుకంటే పీసెస్ పెద్దవి కాబట్టి మంచిగా డీప్ ఫ్రై కావాలి. ఇంకా రైస్ అయితే అయిపోయింది కదా చక్కగా. ఇంకా నేనైతే గార్నిష్ కోసం అయితే డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యి అయితే ఎక్కువ వేసేసి ఇంకా గార్నిష్ కోసము నెయ్యిలో
డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి రైస్ కంప్లీటెడ్గా రైస్ అయిపోయింది. ఇంకా ముక్కలు కూడా ఎంత బాగా అయిందంటే అంత బాగా అయింది. డ్రై ఫ్రై మండి అన్నమాట. ఇంకా చూడండి ప్లేట్లు అయితే సర్వ్ చేసుకుంటున్నాము. ఇలా ఈ విధంగా సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ముక్కలు వేసుకుంటున్నాను. మరి నా వీడియో ఎలాగ అనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో చెప్పండి. ఇంకా టేస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మేమైతే ఫుల్గా తిన్నాము, చాలా హ్యాపీగా అయితే తిన్నాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంట్లోనే మనకు తక్కువ ఖర్చుతో డ్రై పీస్ మండి బిర్యానీ రెడీ అన్నమాట.